జై శ్రీ గురుదేవదత్త శ్రీ దత్తాయ గురువే నమ. సనాతన ధర్మ సభ్యులందరికీ కూడా స్వాగతము. ఇంతవరకు మన సనాతన ధర్మంలో గురుచరిత్ర 7 అధ్యాయాలు పూర్తయ్యాయి. అవి ఎవరైనా చూడకపోతే కనుక వాటి ప్లేలిస్ట్ ఈ వీడియో కింద పెడతాను. అవి విన్నాక దీన్ని వినగలరు. అలాగే ఈ వీడియో చూసే వారందరికీ కూడా చిన్న మనవి, ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా జై శ్రీ గురుదత్త లేదా శ్రీ దత్తాయ గురువే నమ అంటూ ఒక కామెంట్ కూడా చేయగలరు. అదేవిధంగా ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. అలాగే ఈ వీడియోని గురుచరిత్ర వినాలి అనుకునే, తెలుసుకోవాలి అనుకునే మీ బంధుమిత్రులకు వాట్సాప్ గ్రూపులలో కూడా షేర్ చేయగలరని ప్రార్థన. ఇక ఈరోజు గురుచరిత్ర 8వ అధ్యాయము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం జాతశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండే చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగరా. కాశీకోల్హ మాహురే సహ్యకేషు స్నాత్వా జప్త్వా ప్రాశ్యతే చాన్వయన్యః. దత్తాత్రేయస్మరణాత్ స్మర్తృగామి త్యాగి భోగే దివ్యయోగి దయాళుః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యోగి పొంగవుడికి నామధారకుడు నమస్కరించి, ఓ మహర్షి, శ్రీపాదస్వాముల వారు గోకర్ణంలో ఎంతకాలం ఉన్నారు? అంతటి మహనీయుడికి పుణ్యతీర్థాలతో తీర్థయాత్రలతో పని ఏముంది? అలాగే శ్రీపాదస్వామి చరిత్ర గురించి చెప్పండి అని కోరుకున్నారట. ఇక అప్పుడు యోగి పొంగవుడు ఇలా చెప్పసాగారట. శ్రీపాదస్వామి వారు గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరములు ఉన్నారు. ఆ తరువాత వారు శ్రీశైలం వెళ్ళి అక్కడి భక్తులను అనుగ్రహిస్తూ 4 నెలలు శ్రీశైలంలో ఉన్నారు. ఇక అక్కడి నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి అందులో స్నానం చేసి తరువాత కురుపురం వెళ్ళారు. కృష్ణ వేణి నదులు 2 అక్కడ సంగమించడం వలన శ్రీపాదస్వామి వారు అక్కడ ఉండడం వల్ల ఆ క్షేత్రము ఎంతో పవిత్రమైంది. ఇక ఆ ప్రదేశంలో శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో సేవిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయి. అక్కడ నుండి శ్రీపాదస్వామి వారు అదృశ్య రూపులై మరొక అవతారం దాల్చారు. అయినా అదృశ్య రూపంలోనే వారు అక్కడ ఉండి తనను కొలచిన భక్తులకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. ఇక కురుపురంలో వేద పండితులైన దంపతులు ఉండేవారు. అతని భార్య అంబిక మహాపతివ్రత. ఆమెకు ఎంతోమంది పిల్లలు పుట్టినా ఒకరు కూడా దక్కలేదు. అందరూ కొంతకాలానికే చనిపోతూ ఉండేవారు. ఆ పతివ్రత ఎన్నో దానాలు, ధర్మాలు, వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థయాత్రలు కూడా చేసింది. కొంతకాలానికి ఆమెకు ఒక పుత్రుడు జన్మించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పుత్రుడు బుద్ధిహీనుడు అయ్యాడు. అయినా లేక పుట్టిన అతన్ని తల్లిదండ్రులు గారాబంగా పెంచుకోసాగారు. అతనికి 8 సంవత్సరాలు రాగానే ఉపనయనం చేసి వేదాధ్యయనానికి పంపించారట. వేదాన్ని ఎన్నేళ్ళు చెప్పించినా కూడా ఆ మందమతికి ఒక్క ముక్క కూడా అబ్బలేదుట. ఎలాగైనా అతడికి మంత్రం నేర్పి బుద్ధిమంతుడిని చేయాలని తండ్రి రోజు కొడుతూ ఉండేవాడుట. ఇక తల్లి అంబికాదేవి అడ్డు వచ్చి, వీడు మనకు లేక పుట్టిన పిల్లవాడు, మందమతితో ఉన్న వీడిని దండిస్తే మటుకు ఏమి లాభము? వీడికి వేద విద్య రాకున్నా సరే వీడిని ఇంక కొట్టకండి అని, వాడి ప్రారంధం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని వారించిందిట. ఇక ఆ బ్రాహ్మణుడు కొంతకాలానికి కాలం చేశారట. దిక్కులేక ఆ తల్లి కొడుకులు భిక్షమెత్తుకొని జీవిస్తున్నారట. బుద్ధిహీనుడైన ఆ బాలుడిని చూసి గ్రామస్తులు ఎన్నో విధాలుగా
తిట్టేవారుట. చివరికి ఒకనాడు ఆ నిందలు భరించలేక నదిలో పడి మరణించడానికి పరుగులు పెట్టారుట. అతని తల్లి అతడిని వారించే శక్తి లేక తాను కూడా మరణించడానికి సిద్ధపడి కొడుకు వెనకాల పరిగెత్తసాగిందిట. అప్పుడు దారిలో ఎదురుపడ్డారుట శ్రీపాదస్వామి వారు. ఎదురుపడి అతన్ని ఆపి, నాయనా, తొందరపడకు. నీ పూర్వజన్మ కర్మ వల్ల నీకు ఈ దుస్థితి కలిగింది. నీవు ఇప్పుడు బలమరణం పొందినా ఇంకా పాపం చుట్టుకుంటుంది. నీవు బతికి నీ పాపాల వల్ల కలిగిన బాధలను ఓర్చి శాశ్వతంగా పాపాల నుండి విముక్తుడు అవ్వడం చాలా మేలు అని అన్నారట. అప్పుడు ఆ పిల్లవారి తల్లి అయిన అంబిక శ్రీపాదస్వామి వారి పాదాల మీద పడి వేడుకుందిట. స్వామి, భర్తను కోల్పోయి మందమతి అయిన పుత్రునితో ఎటువంటి సద్గతి కలగని నన్ను చూసి లోకులు ఏసడించుకుంటున్నారు కనుక నేను బతికి మాత్రము చేయగలిగేది ఏముంది అని అందిట. ఆమె మాటలు విన్న స్వామివారు కరుణించి, అమ్మా, నీ జీవితం అంతా శివపూజకే అంకితం చేయి. అలా చెయ్యడం వల్ల వచ్చే జన్మలో నా వంటి పుత్రుడిని పొందుతావు అని చెప్పారుట. అప్పుడు ఆ పిల్లవారి తల్లి అయిన అంబిక, స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగిందిట. అప్పుడు శ్రీపాద స్వామివారు ఇలా చెప్పసాగారట. ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడు అనే ఒక రాజు పాలించేవాడు. మణిభద్రుడు అనేవాడు అతని ఆప్తమిత్రుడు. పరమశివుడిని తపస్సుతో మెప్పించి చింతామణిని పొందాడు. దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు తమ బలగాలతో యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు అలాగే చంద్రసేన మహారాజు ఇద్దరూ పరమశివుని పూజలో ఉన్నారు. ఆ నగరంలో గోపబాలకులు కూడా తమ ఇంటి ముందు ఆకులతోనూ పువ్వులతోనూ పూజలు చేయసాగారు. ఆ బాలలను భోజనం తినడం కోసము వారి తల్లులు గృహములలోకి తీసుకుని వెళ్ళారు. వారిలో ఒక పిల్లవాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి అతన్ని బలవంతంగా లాక్కు వెళ్ళింది. అప్పుడు ఆ బాలుడు తను చేస్తున్న శివపూజకు అంతరాయం కలిగినందుకు బాధపడి చనిపోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు శివుడికి నమస్కరించి తన తప్పును మన్నించమన్నాడు. బాలక, భక్తితో నీవు నన్ను చూడగలిగావు. నీ తల్లి తెలియక తప్పు చేసింది. అయినా నీ పూజా విధానం చూసింది కనుక మరుసటి జన్మలో విష్ణుజనని అవుతుంది అని వరమిచ్చారుట. అంతవరకు అక్కడున్న మామూలు శివలింగం దివ్య తేజస్సుతో వెలిగిపోయిందిట. క్రమంగా సాయం సమయమై చీకటి పడిందిట. యుద్ధానికి తరలి వచ్చిన రాజులందరూ ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడు అని తలచి ఆశ్చర్యపోయారుట. అంతేకాదు ఆ మహారాజుతో అతని మిత్రునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం పొంది ఇటువంటి శివపూజా దురంధరులతో మైత్రి చేసుకోవడమే మంచిదని తలచి మహదానందంతో వారి దగ్గరికి వెళ్ళారుట. వారు కూడా ఆ రాజులను సగౌరవంగా సన్మానించారట. నగరంలో నుండి వస్తున్న వెలుగు కారణం తెలుసుకుని వారంతా ఆ ప్రదేశానికి వెళ్ళారట. ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించారట. దానికి గల కారణం తెలుసుకొని ఆ గోపబాలకుడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారట. ఆ తరువాత ఆ గోపబాలుడి తల్లి యశోదగా జన్మించి విష్ణువుకి తల్లి అయింది కనుక అమ్మా, శివపూజలోనే నీ జీవితాన్ని గడుపు అని చెప్పారుట. ఇక అంతా విన్న అంబిక తనని మాతృత్వంతో రక్షించమని కోరిందిట. కరుణామయుడు అయిన శ్రీపాదుని హృదయం ద్రవించి ఆమె కుమారుని తలపై చేతిని ఉంచారుట. ఆ శ్రీపాదుని మహిమ వల్ల ఆ మందమతి బాలుడు గొప్ప జ్ఞాని అయ్యారుట. తరువాత శ్రీపాదస్వామి చెప్పిన విధంగా అంబిక తన శేష జీవితాన్ని శివపూజలోనే గడిపి చివరికి మోక్షాన్ని పొందిందిట. ఇది శ్రీ గురుచరిత్ర 8వ అధ్యాయము. ఇంతటితో 8వ అధ్యాయం సమాప్తము. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తూ జై శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ దత్తాయ గురవే నమః అంటూ ఒక నామాన్ని కామెంట్ చేయగలరు. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయడంతో పాటు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో వచ్చిన నోటిఫికేషన్ రావడం కోసం గంట సింబల్ కూడా పెట్టుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే మీకు తెలుస్తుంది. వెంటనే గురుచరిత్ర కానీ రామాయణం కానీ వినొచ్చు. హరి ఓం తత్సత్.